నవ్వొస్తుందా? కబడ్డీ 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 సంగతి చెప్పు. భీమిలి కబడ్డీ భీమిలి భీమిలి కబడ్డీ అయితే ఒక్కడు కబడ్డీ ఒక్కడు కబడ్డీ. ఈ ఆటబడి బాగుందిరా, కాసేపు ఆడవా ప్లీజ్. నీతో ఫ్రెండ్షిప్ ఆట ఆడి ఆడి అలసిపోయినరా. అసలు ఈ దరిద్రానికి అంతటికి కారణం ఈ సూట్ కేసే. దీన్ని పారిస్తే గానీ నీ దరిద్రం వదిలిపోదు. చెప్తానుండు. లే, వదలరా. అట్లే తాజ్ మహల్ తొక్కేం కాదు. అట్లే వదలరా. పొట్టి చూడు. అయ్య బాబోయ్, మీకు స్వాగతం పలుకుతుంది బాలు సన్ ఆఫ్ లాలు, సదా మీ సేవలో. సదానా చీ, అట్లీస్ట్ ఇలియానా ట్రై చేయి. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్. టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్. క్యాష్ పట్లాగుందే. 1 2 3 4 5. మీ హోటల్లో కల్లా కాస్ట్లీ రూమ్ కావాలి. సదా మీ సేవలో. ఏయ్, ఇలియానాని మర్చిపోతున్నావు. నేను వెయిటర్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అంటే నేను బ్రోకర్ని కాదు. రేయ్, కింద బుచ్చు మీద కాల్ది, లోపల పద. వెల్కమ్. కింద బుచ్చు చాలా తెల్లగా ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు తీరే? ఆన్ ద వే. యా. కాస్ట్ ఎక్కువైనా కాస్ట్లీ రూమ్ ఇచ్చారా? థ్యాంక్స్. బాత్రూమ్ ఎక్కడ? ఒక మడత మంచం తువ్వాలు, ఈ చొక్కా తగులుచుకోవడానికి ఒక కొక్కి ఉంటే ఇంకా బాగుండేది. సార్ ఇది రూమ్ కాదండి, లిఫ్ట్. ఏంటి ఇన్సల్టా? వీడికి అలవాటులే. ఇలాంటివి మీకోసం 3 బెడ్రూమ్లు. బాబాయ్, ఫోటోకి ఒక దగ్గర పడుకోవచ్చు అనమాట. అరే పీపీ సూపర్ కదా. మీరు చాలా లక్కీ సార్. ఈ రూమ్ లో ఎన్టీఆర్, ఎంజిఆర్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ లాంటి లెజెండరీస్ మాత్రమే దిగారు. నెక్స్ట్ విపి అండ్ పీపీ. టీ తాగుతారా సార్? పోనీ కాఫీ? ఏమొద్దా? సెలబ్రిటీస్ దిగే రూమ్ అన్నావు, లెజెండరీస్ దిగే రూమ్ అన్నావు, విపీపీపీ దిగే రూమ్ అన్నావు. అసలు ఎవరు సెలబ్రిటీస్, ఎవరు లెజెండరీస్, ఎవరు విపీపీపీ? అసలు ఏంటి రూము? జగన్ ఓదార్పు యాత్ర చూద్దామని రాత్రి నుంచి ట్రై చేస్తుంటే టీవీ రిమోట్ కూడా పనిచేయట్లేదు. సార్ అది ఏసీ రిమోట్ సార్. ఇది టీవీ రిమోట్. థ్యాంక్స్. పెచ్చ నా కొడుకు టీవీ రిమోట్ అనుకుని ఏసీని పెంచుకుంటూ కూర్చున్నారు. హరిప్రియరా? పేపర్లోనా? మ్యాటర్ చదువు. మనకు తెలుగే సరిగ్గా రాదు, తమిళలో చదువు. అబ్బా దబ్బా జబ్బా. ఏయ్, నీకు తమిళ వచ్చా? రాయటం వచ్చు, చదవటం రాదు. టిప్పిస్తే చదవటం కూడా వచ్చు. ఎంద పరందాయు హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపూర్ణ సాంబార్ గడ్డి. తెలుగులో ఎడవరా? తమిళ్ చదవటం వచ్చు, రాయటం వచ్చు, ట్రాన్స్లేషన్ రాదు. టిప్పిస్తే ట్రాన్స్లేషన్ కూడా వచ్చు. చెప్పి చావు. హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ రోజు కొడైకెనాల్ సవేరాలో పెద్ద ఫంక్షన్ చేయబోతున్నారు. అక్కడికి హరిప్రియ వస్తుంది. మనం వెళ్తున్నాం. రెడీ అవ్వాలి. డ్రెస్ అంటే కానీ ఏదో తక్కువైనట్టుందిరా. మనాళ్ళు పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు లైట్ గా గోల్డ్ వేసుకెళ్తారు, అదుంటేనా? సూపర్.
ఆపరా. నేనే గెలిచా ఒరే దోవరా. వాచిపోయింది. వాచిపోయిందా? చేతికి ఆ వాచ్ కదరా? కదరా, జీ వాచ్ చిలిపి. టోల్గేటా? ఎవరు మీరు? దూరదర్శన్ నుంచి వచ్చాం. దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్ కి 10,000 కట్టాలి. హెడ్ కి 20,000 కడితే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 50,000, మిగతా 10,000తో నువ్వు టికెట్ కనుక్కుని లోపలికి వచ్చాయి. ఎందుకంటే నీకు సగం బుర్రే ఉంది. ఓ మై గాడ్, వీళ్ళెవరో తెలుసా? దూరదర్శన్ నుంచి వచ్చారంట. దూరదర్శన్ వాళ్ళు కాదు, దిగ్గదర్శన్ వాళ్లే. ఆ? అంటే కేవీపీకి కైలాస దర్శనం చేయించింది వీళ్లే. నిజమా? ఒరేయ్, గల్లీలో సిల్లి ఫెల్లులా బిహేవ్ చేయద్దు. క్లాస్ గా నాలా నువ్వే చూస్తావుగా నేను ఇచ్చే క్లాసిక్ టచ్. క్లాస్ టచ్ ఇదేనా? పదా సరుకు ఇదండి క్లాస్ టచ్. పదా. ఏం కావాలి సార్? 2 పెగ్గలు రుస్తాం. చీప్ లిక్కర్ ఇక్కడ దొరకదు సార్. హెడ్ ఒక ఇంటికి 20,000 దొబ్బారు. చీప్ లిక్కర్ కూడా దొరకదా? సర్లే అందరూ తాగే కాస్ట్లీ పెగ్లే 2 పోయి. ఎందుకు ఏడుస్తున్నావురా? హరిప్రియ కనిపించిందా? మరి హరిప్రియకి ఐ లవ్ యూ ఎలా చెప్పాలని ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాడు. నీ చేరి కింద నా కాలు ఉందరా. మరి కుర్చీ కింద కావాలి పెట్టారా? తప్పు కదా. చేస్తాను. థ్యాంక్స్ చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ 25th యానివర్సరీ ఫంక్షన్ కి విచ్చేసిన మా స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా కంపెనీ ఎండి గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లేడీస్ అండ్ జెంట్మెన్, మా కంపెనీ మొదటి నుంచి సోషల్ సర్వీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి హరిప్రియకి అనాథ పిల్లలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఎంత ఇష్టమో మీకు తెలుసు. తను ఇప్పటికే చాలా అనాథ శరణాలయాలు రన్ చేస్తూ ఉంది. కానీ ఈసారి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో షాజహాన్ కాలం నాటి అత్యంత పురాతనమైన కళాఖండాన్ని ఆక్షన్లో పెడుతున్నాం. దీని మీద వచ్చే డబ్బు మొత్తం అనాథ శరణాలయాలకు ఫండ్గా పంపించబడుతుంది. సో జెంటిల్మెన్, సీ ద రేర్ పీస్. కాస్ట్లీ మంది అంటే ఎంత చండాలుగా ఉంది. నేను ఇంత కక్కుర్తిగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంత కక్కుర్తి పడతావు? నిదానంగా తాగు. పెగ్గ మీద పెగ్గేస్తూ ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు బాగా డేంజర్ గాళ్లా ఉన్నారు. వాడి మీద కన్ను వీడి మీద కన్ను వేసి బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయి. అటో కన్ను ఇటో కన్ను వేస్తే నాకు మెల్లకన్ను వస్తుందేమో సార్. హరిప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే 400 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆ జన్మలో మాది ఉదయగఢ్ సంస్థానం. ఆహా, హరిప్రియ మహారాణి మిత్రవిందల నేను కాలభైరవులా అనిపిస్తుంది. ఇంకో విషయం, మా ఇద్దరిని కలపడానికి ఈ జన్మలో నువ్వు పుట్టినట్టు, నేనా? ఆ జన్మలో నీ పేరు షేర్ఖాన్ అనిపిస్తుందిరా. సూపర్ రా, సబ్జెక్ట్ అదిరింది. రేయ్, మనం చిరంజీవికి సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచే వెతుకుతున్నాం. ఈ సబ్జెక్ట్ చిరంజీవిని కాజల్ని పెట్టి సినిమా తీస్తే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలే. రేయ్, ఎవరికి పడితే వాళ్ళకి స్టోరీ చెప్పకు. ముఖ్యంగా అల్లు అరవింద్కి అస్సలు తెలియకూడదు. తెలిసిందో మనకన్నా ముందు ఆయనే తీసేస్తాడు. ఇది సినిమా స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ. ఓ సారీ. హరిప్రియరా? హరిప్రియ గురించి నువ్వు చెప్తుంటే కామెడీ చేస్తున్నావు అనుకున్నారా? నిజంగా దేవకన్యలా ఉందిరా. సూపర్. ఇంకా వెయిట్ చేస్తావేంట్రా? దీపావళి కోసమా క్రిస్మస్ కోసమా? వెళ్ళి తనతో మాట్లాడు పో. ఒరే, మాట్లాడడానికి అంత దూరం నుండి వచ్చానంటే నన్ను వీపీ అనుకుంటుందేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, ముందు నువ్వు వెళ్ళి హరిప్రియని పరిచయం ఎవరు, చేసుకో. నేనా? నా గురించి బిల్డప్ ఇవ్వు. నేను ఎంత గొప్ప చెప్పు. నేను ఎంత ప్రేమిస్తున్నాను కూడా చెప్పా. ఆ తర్వాత నేను సడన్ ఎంట్రీ ఇస్తా. ఫ్రెండ్లీగా ఒక లస్క టపాన్ని బుక్ చేయమంటే చేస్తాను కానీ ఇలాంటి బ్రోకర్ బుల్ నా వల్ల కాదు. పరిచయం చేసుకో. సర్లే, ఆగు. షేప్ అదిరిపోయింది. దేని గురించి మాట్లాడుతున్నారు? షాజహాన్ కూజ గురించి. ఇలాంటి వస్తువులు సేకరించడం మీ హాబీనా? నో, సినిమాలు తీయడం నా హాబీ. త్వరలోనే చిరంజీవితో సినిమా తీయబోతున్నాను. సబ్జెక్ట్ కూడా ఇప్పుడే రెడీ అయింది.
సినిమా పేరు మెగా ధీరా. చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారా? థ్యాంక్ గాడ్. చిరు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. షూటింగ్ ఎక్కడో చెప్తే నేను వస్తాను ప్లీజ్. షూటింగ్ ఎక్కడో నాకు తెలీదు, ఆయన మా సినిమా ఒప్పుకోగానే ఫస్ట్ మీకే చెప్తా. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ ని పరిచయం చేద్దామని, ఆ విషయం మర్చిపోయి. ఏంటమ్మా నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అసలు నేనే పరిచయం చేసుకోలేదు. హాయ్, ఐఎమ్ హరిప్రియ. నా పేరు విపి, అందరూ షార్ట్ కట్లు వరప్రసాద్